హలో వ్యూవర్స్, నమస్తే అండి. ఇది పాలకూర అండి, పచ్చిమిర్చి, టమాటా, పెద్దఉల్లిపాయ అండి. ఇక గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు అండి, 1 కప్పు బాయిల్ చేస్తున్నాం అండి. చూస్తున్నారు కదా. పసుపు అండి, పచ్చిమిర్చి పీసెస్, పాలకూరని చిన్న పీసెస్లా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టామండి. ఇప్పుడు ఈ పప్పులో ఇవన్నీ యాడ్ చేద్దామండి. పసుపు అండి, కొద్దిగా పచ్చిమిర్చి పీసెస్ అండి, ఇక మనం కట్ చేసుకున్న పాలకూర అండి, అన్నీ యాడ్ చేసామండి. నెక్స్ట్ ఇక మన పప్పు ఈ విధంగా తయారైందండి పాలకూరతో. ఇప్పుడు ఇందులో మనం టమాటా పీసెస్, 2 రేఖల టామరేట్, అదేనండి చింతపండు, కారం, ఉప్పు యాడ్ చేద్దామండి. ముందుగా టమాటా పీసెస్, చింతపండు అండి, ఇక నెక్స్ట్ ఉప్పు అండి, కారం అండి, మన టేస్ట్ని అనుసరించి అన్నీ బాగా మిక్స్ చేసి కుక్ చేద్దామండి. ఈ విధంగా మన పప్పు రెడీ అయిందండి. ఇక పోపు మసాలా కూడా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. పోపు మసాలాను పెద్దఉల్లిపాయ, కరివేపాకు, పోపు మసాలా అన్నీ యాడ్ చేసామండి. ఇక పచ్చిమిర్చి పీసెస్ ఎక్కువగా ఉంటే పిల్లలు కారంగా ఉంటుందని చెప్పేసి కొన్ని పచ్చిమిర్చి పీసెస్ని తీసి ఇందులో యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా. ఇక మన ఈ పప్పుని స్మాష్ చేసేద్దామండి. స్మాష్ చేసేసి ఈ పోపు మసాలాలో యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. మా ఈ వీడియోని తిలకించండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. బై అండి.